హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వినాయక పందిట్లోకి ప్రసాదాలు ఇవ్వడానికి అయితే చేస్తున్నాను. ఒక స్వీట్ ఒక హాట్ చేస్తున్నాను. హాట్ వచ్చేసి చింతపండు పులిహోర చేస్తున్నాను. చింతపండు అయితే నానబెట్టాను 100 గ్రాములు. అలాగే బియ్యం కూడా 4 గ్లాసులు బియ్యం పోసాను, కేజీ బియ్యం పోసాను. ఒక గుప్పుడు అయితే పచ్చిశనగపప్పు కూడా నానబెట్టాను. బియ్యం అయితే కడిగేసుకున్నాను. ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా వేసేస్తున్నాను. స్వీట్ వచ్చేసి రవ్వ కేసరి చేద్దాం అనుకుంటున్నాను. ముందు ఈ పులిహోరకి బియ్యం అయితే అన్నం అయితే పొయ్యి మీద పెట్టేస్తాను. బియ్యం, పచ్చిశనగపప్పు, అలాగే ఇందులోనే పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా ఆయిల్, అలాగే 4 గ్లాసులకి 1 గ్లాసుకి 1.5 గ్లాసులు చొప్పున మొత్తం 6 గ్లాసులు నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇదే గ్లాస్ బియ్యం తీసుకున్నాను, అందుకే ఇదే గ్లాస్ వాటర్ కూడా తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 మొత్తం 6 గ్లాసులు నీళ్ళు అయితే పోసాను. ఈ మా బియ్యం కొంచెం యాసిడ్ ఎక్కువ పడతాయి కాబట్టి ఇంకొక గ్లాస్ అయితే పోస్తున్నాను. ఇది బాగా పాత బియ్యం అనుకుంటే ఎసరు బాగా పడుతుంది, అందుకని ఒక 7 గ్లాసులు నీళ్ళు అయితే పోసాను. నేను ఫస్ట్ టైం కేజీ బియ్యంతో చింతపండు పులిహోర చేయడం, అందుకే టెన్షన్, భయం వేస్తుంది. వినాయకుడిని తలుచుకుని అయితే ప్రసాదం అయితే పెట్టేశాను, బియ్యం అయితే పెట్టేశాను. ఇంకా రైస్ ఉడుకుతూ ఉంటుంది. మూచేసి పెట్టేశాను. ఈ పొయ్యి మీద అయితే పులిహోర పెట్టేశాను కదా, రైస్ పెట్టేశాను పులిహోరకి. ఇంకా ఈ స్టవ్ మీద అయితే బాణీ పెట్టాను. బాణీ పెట్టి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ నెయ్యి వేస్తున్నాను. ఒక 4 స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నాను. వేసి జీడిపప్పు కిస్మిస్ చేస్తున్నాను, వేయించుకుంటున్నాను. ఫస్ట్ కిస్మిస్ అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదిగోండి, వేయించేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ బొంబాయి రవ్వ అయితే వేస్తున్నాను. ఇదిగోండి, 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఈ బొంబాయి రవ్వని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. మనకి బొంబాయి రవ్వ వేగిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది, కలర్ కూడా మారుతుంది. మారిన తర్వాత అప్పుడు ఇంకా మనకి బొంబాయి రవ్వ వేగిపోయినట్టు లెక్క. మనకి బొంబాయి రవ్వ వేగిపోయిందండి. కలర్ చూసారా, కలర్ మారింది చూసారా. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. బొంబాయి రవ్వ 1 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు కదండి. ఇదిగోండి, ఈ గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నాను కదా, ఇదే గ్లాసు 3 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను. 1 పోసాను, 2 3. ఇప్పుడు ఈ నీళ్ళని పొయ్యి మీద పెట్టి కొంచెంసేపు వేడెక్కనిద్దాం. వేడెక్కినాక ఈ బొంబాయి రవ్వలు అనేది పోసుకుందాం. వేడివేడి నీళ్ళు అనేది పోసుకోవాలి, ఉండలు లేకుండా తిప్పుకోవాలి. నీళ్ళు వేడెక్కినాక చూపిస్తాను. వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి, ఉండలు లేకుండా. ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతాయండి. ఇదిగోండి, ఉండలు లేకుండా మొత్తం అంతా ఇలా కలుపుకోండి. అసలు ఉండ అనేది రాకూడదు.
ఇప్పుడు దీంతో ఇదే గ్లాస్తోనే గ్లాసున్నర పంచదార తీసుకోండి. గ్లాసున్నర పంచదార కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకొక హాఫ్, ఇందాక గ్లాస్ వేసాను కదా, ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వేస్తున్నాను. ఇది కూడా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నాక దీంట్లోనికి మనకి కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, నేనైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. బాగుంటుంది కలరు, టేస్ట్ చూడడానికి బాగుంటుంది, లుకింగ్. నేనైతే ఆరెంజ్ కలర్ వేసానండి. ఎల్లో కలర్ అయినా మీకు ఏ కలర్ అవైలబుల్ ఉంటే ఇంట్లో ఆ కలర్ వేసుకోండి. నేనైతే ఆరెంజ్ కలర్ వేసాను, తక్కువ వేసాను అనమాట, చాలా తక్కువ వేసాను. ఇదిగోండి, మనకంతా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ కప్పు, ఈ గిన్నెతో ఇందాక ఒక హాఫ్ నెయ్యి అయితే వేసాను కదా, ఇంకొక హాఫ్ అయితే వేసేస్తున్నాను నెయ్యి. అంతా దగ్గరికి వచ్చేసింది కదండి, ఇంక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేస్తున్నాను. మనకి రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ని ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టుకుందాము. ఇందాక కేసరిలో యాలకుల పొడి వేయడం మర్చిపోయానండి. యాలకుల పొడి అయితే వేస్తున్నాను. ఒక 4 యాలకులు దంచి అయితే వేసాను. పులిహోరలోకి పొడిని కలపడానికి ముందుగా ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఇలా అన్నీ ఒకసారి వేయించుకోండి. ఇందులోనే ఒక స్పూను నువ్వులు అనమాట, ఇందులోనే కొద్దిగా మిరియాలు. ఇవన్నీ వేగిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చింతపండు రసం ఉడకబెట్టడానికి ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ముందు వేరుశనగ గుళ్ళు వేయించుకుందాం. శనక్కాయ గుళ్ళు అయితే వేగిపోయినాయి, తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం తాలింపు అనేది వేసుకుందాం. ఇదిగోండి, పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. తాలింపు అంతా వేగినాక ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేస్తున్నాను. ఇందులోనే ఇంకు కూడా వేస్తున్నాను. మనం ముందుగానే చింతపండు రసాన్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు రసాన్ని అంతా వేసేసుకుందాము తాలింపులో. ఇందులోనే కొద్దిగా పసుపు. ఆల్రెడీ మనం రైస్లో ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చింతపండుకి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. ఇందులోనే కొద్దిగా బెల్లం. బెల్లం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే కొద్దిగా బెల్లం అయితే వేసాను. ఇప్పుడు చింతపండు అంతా దగ్గరికి వచ్చే వరకు ఉడకాలి. ఈలోపు మనం రైస్ని అయితే చల్లారి పెట్టుకుందాము. మనకి చింతపండు పులుసు ఉడికేలోపు అన్నం అయితే ఇలా చల్లారి పెట్టేసుకున్నాను. అలాగే మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా, ఈ పొడిని కూడా మిక్సీ వేసేసుకున్నాను. అలాగే కొత్తిమీర కట్ చేసేసుకున్నాను, పల్లీలు. ఇప్పుడు మనకి చింతపండు పులుసు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు పులిహోరలో కలిపేసుకుందాం. ఈ పొడిని కూడా వేసేస్తున్నా. పల్లీలు, కొత్తిమీర. ఇలా గిరిటితో కలిపేదానికన్నా ఇలా చేతితో కలిపితేనే బాగుంది, పులిహోర టేస్ట్ అనేది వస్తుంది. పులిహోర మొత్తం కలిపేసిన తర్వాత ఒక
ఒక గిన్నెలోకి అయితే తీసుకుని రెడీ చేసుకుని అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి, పందిట్లోకి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చిన్నపిల్లలు పెట్టుకున్న వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడైతే దీపాలు అయితే శివలింగం టైప్లో అయితే పెట్టారండి. అక్కడైతే ఫస్ట్ వెళ్ళి దీపాలు అయితే వెలిగించేసాము. వెలిగించిన తర్వాత ఆ తర్వాత ఇంకా నేను మా వారు పిల్లలు అందరం కలిసి అయితే అక్కడ వినాయకుడికి అయితే పూజ అయితే చేసాము. పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేసి అలాగే కొబ్బరికాయ అయితే మా వారు కొట్టేశారు. మా వారి చేత ఇంకా కొబ్బరికాయ కొట్టించి ప్రసాదాలు అయితే నైవేద్యం పెట్టేశాను, పులిహార అనే కేసరి. ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు కూడా చాలా ప్రసాదాలు అయితే తీసుకొచ్చారు. ఇంకా మేము కూడా తీసుకొచ్చినవన్నీ నైవేద్యం పెట్టేసి హారతి తెచ్చేసాను. ఫైనల్గా ఈరోజు లాస్ట్ డే కాబట్టి పూలతో అయితే డెకరేషన్ చేశారండి. పెద్ద వినాయకుడు కూడా పూలతోనే డెకరేషన్ చేశారు, అలాగే చిన్న వినాయకుడు కూడా పూలతోనే డెకరేషన్ చేశారు. ఎలా ఉందో మా విఘ్నేశ్వరుడికి కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా పెద్ద వినాయకుడి దగ్గర అయితే అమ్మ అయితే ప్రసాదాలు ఇచ్చిందండి. చిన్న వినాయకుడి దగ్గర అయితే నేను ఇచ్చాను. అమ్మ ఫస్ట్ రోజు ఇచ్చేసింది చిన్న వినాయకుడి దగ్గర ప్రసాదాలు. ఇంకా ఈ రోజు అయితే పెద్ద వినాయకుడి దగ్గర ఇచ్చిందనమాట. పెద్ద వినాయకుడి దగ్గర ఇంకా నేను మా అక్క వాళ్ళకి అయితే కూర్చుని పూజ అయితే చేసాము. చేసి ఇంకా విఘ్నేశ్వరుడి దండం పెట్టుకుని ఆ రోజు ఆర్కెస్ట్రా కూడా పెట్టారండి, లడ్డు వేలం పాట కూడా ఆ రోజు లాస్ట్ ఫైనల్ డే. అంతేనండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.